హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు ఈరోజు మనకిచ్చిన వాగ్దానం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇక్కడ మన వాక్యం ఏంటంటే మన పరిశుద్ధ గ్రంథం. సో మనం ఎప్పుడు చదివే పరిశుద్ధ గ్రంథము మన హృదయాలోచనల్ని మారుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనలో చాలామంది ఏమనుకుంటుంటాం, వాక్యం చదివితే నేను ఆశీర్వదింపబడాలి కదా, మరి నేను ఎందుకు ఆశీర్వదింపబడలేదు, నేను వాక్యం చదువుతూనే అన్నాను, ఎండ్లు అవుతూనే ఉంది, నేను ఇంకా ఎందుకు ఆశీర్వదింపబడడం లేదు, నాకు ఇంకా ఎందుకు ఆరోగ్యం రావట్లేదు, ఇంకా నేను ఎందుకు అనుకున్నవి జరగట్లేదు అని మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే వాక్యం అనేది ఎప్పుడు కూడా మన హృదయాన్ని మారుస్తుంది అనమాట. సో సామెతల గ్రంథంలో కూడా ఒక వాక్యం ఉంటుంది, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను కాపాడుకొనుము, ఎందుకంటే నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏ పరిస్థితిలో అయితే ఉన్నామో అది మన హృదయంలోని ఆలోచనల వలన. సో వాక్యం ఏం చేస్తుంది, ఆ హృదయ ఆలోచనలను పరిశోధించి మారుస్తుంది అనమాట. సో మనం వాక్యం హృదయపూర్తిగా చదవకుండా ఏదో చదవాలని చదివితే ఏమవుతుందంటే మన హృదయాన్ని వాక్యం ఏం మార్చదు. సో మనం ఊరికే చదువుతూ ఉంటాం శాస్త్రానికి, మహా అయితే ఏం చేస్తాం, వచనాలని గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. అంటే నాకు ఈ గ్రంథం తెలుసు, ఈ వచనాలు తెలుసు, ఈ అధ్యాయాలు తెలుసు, నాకు వీళ్ళ గురించి తెలుసు, వాళ్ళ గురించి తెలుసు అనే విధంగా ఉంటాం. కానీ దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనే విధంగా కనుక మనం చదవగలిగితే అది మన హృదయ అంతరింద్రియములను పరిశోధిస్తుంది, మన హృదయ ఆలోచనలను మార్చివేసి ఏమవుతుంది, మన హృదయంలో ఏమైతే అనుకుంటామో అది ఆటోమేటిక్గా అదే జరుగుతుంది. ఎందుకంటే మన హృదయంలో అనుకుందే మనం మాట్లాడతాము. జీవ మరణంలో నాలుక వశం. సో మనం నాలుక ద్వారా ఏదైతే పలుకుతామో అదే జరుగుతుంది. సో నాలుక ద్వారా ఏం పలుకుతాము, మన హృదయంలో ఏముందో అది మనం పలుకుతాం. సో అది మనం గుర్తుంచుకోవాలి. సో వాక్యం అనేది రెండంచెలు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగలదే. సో వాక్యానికి అంత స్ట్రెంగ్త్ ఉందన్నమాట. సో వాక్యానికి అంత పవర్ ఉంది. సో మనం ఆ పవర్ని ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా వాక్యాన్ని హృదయపూర్తిగా దేవునితో కమ్యూనికేషన్ లాగా మనం చదవగలిగితే ఖచ్చితంగా మనం గొప్పగా ఆశీర్వదింపబడతాం. ఎందుకంటే మన హృదయం మారుతుంది కాబట్టి, మన హృదయం మారినప్పుడు మన నోరు కూడా అదే పలుకుతుంది. కాబట్టి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, జీవాధిపతి, జీవం గల దేవ, ప్రార్థన ఆలకించే తండ్రి, మొర ఆలకించే దేవ, మా ప్రార్థన ఆలకించండి, మా మొర ఆలకించండి. మీరు ఇంతవరకు మా కొరకై చేసిన మేళ్ళన్నిటి బట్టి మీకే వందనాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మీ వాక్యము అంటే పరిశుద్ధ గ్రంథము రెండంచెలు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగలదే ఉంటుందని చెప్పి ఉన్నారు తండ్రి. ఆ విధంగా మేము మీ వాక్యాన్ని హృదయపూర్తిగా చదువుటకు, మేము కమ్యూనికేషన్ లాగా మేము చదువుటకు, మీరు మాతో మాట్లాడుతూ మేము మీతో మాట్లాడుతూ ఆ విధంగా హృదయపూర్తిగా చదువుటకు సహాయం చేయండి. అలాగా చదివినప్పుడు మా హృదయం మారుతుంది, మా హృదయం మారినప్పుడు నోరు మారుతుంది, నోరు మారితే అన్ని జీవితం అంతా మారిపోతాయి, అన్నీ మారిపోతాయి అని చెప్పి ఉన్నారు తండ్రి. ఆ విధంగా ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని, వాక్యాన్ని హృదయపూర్తిగా చదవాలని నిశ్చయించుకున్న ప్రతి ఒక్కరిని గొప్పగా ఆశీర్వదించండి, వారి హృదయాన్ని మార్చండి, వారి మైండ్ని రెన్యూ చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.